చూసారా, చేసిన ప్రతిదానికి దేవుడు జవాబు అడుగుతాడు, లెక్క అడుగుతాడు. రేపొద్దున దేవుడి దగ్గర తల దించుకుని సమాధానం చెప్పలేని స్థితిలో మనము ఉండకూడదు. చూసారా, తీర్పులో వెళ్తున్న వారు ఎంత బాధ అనిపిస్తారో ఈరోజు మనం చూసాం కదా. అలాంటి బాధ మనం పడవచ్చా? పడకుండా ఉందాం. కాబట్టి ఈ రోజున మనుషుడు ఏమి విత్తుతాడో, ఒకరిని మోసం చేస్తే వారు మోసం అవుతారు, వారు మోసానికి గురవుతారు. ఒకరికి కీడు చేస్తే వారి నెత్తి మీదకి ఏమొస్తుంది? కీడు వస్తుంది. ఎప్పుడు అనుకోవద్దండి వాళ్ళు బాగున్నారని, బాగుండొచ్చు ఈరోజు, కానీ రేపు పొద్దున వారి మీదకి ఏమొస్తుంది? తీర్పు వస్తుంది. ఈరోజు నా స్థితి ఇలాగ అయిపోయింది, నాకే నా మీద లేనిపోని నిందలన్నీ వేశారు, నా స్థితి ఇలాగ అయిపోయింది. ఈరోజు ఉన్నట్టు మనం ఉండిపోం, రేపొద్దున దేవుడు చక్కగా హెచ్చిస్తారు. అందుకే ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉంటే తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తారంట? హెచ్చిస్తాడండి. మాట పడ్డ మనల్నే హెచ్చిస్తాడు. మాట పడిన దేవుడే హెచ్చింపబడ్డా లేదా? మాట పడ్డ మనల్నే దేవుడు హెచ్చిస్తాడు. అవమానానికి గురైన మనల్నే దేవుడు హెచ్చిస్తాడు. మోసానికి గురైపోయిన మనల్నే దేవుడు హెచ్చిస్తాడండి. పడిపోయిన మనల్నే దేవుడు హెచ్చిస్తాడు. చూసారా, ఈ రోజున మనం గమనించాలి. కాబట్టి ఈ రోజు నా స్థితి ఇలాగే ఉంది, కాబట్టి వారే బాగున్నారు కాబట్టి నేను అలాగే ఉంటాను, నేను కోపాన్ని చూపిస్తాను, నేను అశ్రద్ధగానే ఉంటాను, నేను చెడే చేస్తాను. చూసారా, వారు బాగున్నారని మనము చెడు మొదలు పెట్టకూడదండి. మనమే బాగున్నాం. ఎందుకు బాగున్నాం? అది దేవునిలో ఉన్నాం కాబట్టి, ఎవరికి చెడు చేయలేదు కాబట్టి, ఎవరి మీద లేనిపోని మాట చెప్పలేదు కాబట్టి మనం బాగున్నాం. ఇది బాగంటే. చూసారా, చెడు మాటలు పలికి వారు బాగుండటం ఏంటి? అది అక్కడే వాళ్ళు పడిపోయినట్టు. ఈరోజు ఎటువంటి చెడు మాటలు పలకుండా యథార్థంగా ప్రవర్తించని చూసారా, అది బాగంటే. చూసారా, అది బాగుండటం అంటే. ఇప్పుడు చెప్పండి, మంచికి రోజులు ఉన్నాయంటారా లేదంటారా? సరే, మీరు అందరూ కూడా గమనించండి, మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. మంచిని విత్తుదాం, మంచినే కోద్దాం. చూసారా, ప్రేమను విత్తుదాము, దేవుని ప్రేమనే కోద్దాం. అతి భాగ్యం దేవుడు దయచేయును గాక. ప్రభు కొద్ది